నమస్కారం. నేను మొన్న అరుణాచలం సిరీస్ మీద వీడియోలు ఇస్తున్నాను, చూసారా? మోక్ష మార్గం గురించి, అసలు అక్కడ ఏం జరుగుతుంది ఏంటని. ఆ మూమెంట్లో నేను వీడియో ఇచ్చానుకున్నాను, తమ్నైల్ అవన్నీ కూడా రెడీ చేసి పెట్టి బట్ మిస్ అయ్యాను. సింపుల్ నేను చెప్పగలుగుతుంది. మీలో చాలామంది కామెంట్స్ పెట్టారు. కొంతమంది యూట్యూబర్లు ఆడికి వెళ్ళి అడుక్కుంటూ భిక్షాటన చేస్తూ ఇలా చేస్తేనే మోక్షం కలిగిద్దని, ఇలా చేస్తేనే శివుడు దీవిస్తాడని, ఇలా చేస్తేనే అహంకారం పోయిద్దని అంటూ ఉన్నారని చెప్పేసి భిక్షాటన చేస్తూ ఉన్నారు. అదే ఏమంటారు, వేలం వేరుగా తయారైపోయి మన దగ్గర కూడా చాలామంది అలాగే వెళ్ళిపోయి అలాగే చేస్తూ ఉన్నారు. ఇక్కడ మీకు అర్థం కావాల్సిన ఒక నిజం చెప్తా. అహంకారం పోవాలంటే అరుణాచలంలోనే అడుక్కోవాలా? అహంకారం పోవాలంటే అడుక్కోవటమే మార్గమా? అరుణాచలంలో మాత్రమే ఆ శివుని యొక్క ఆశీస్సులు మీ మీద ఉంటాయా? గుండెల మీద చేసుకుని ఆలోచించండి. 12 జ్యోతిర్లింగాలు, 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. అండ్ అమరారామాలు 5 రామాలు ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే పుణ్యక్షేత్రాలు దేదీప్యమానంగా వెలుగొందుతున్నటువంటి శివాలయాలు, శైవక్షేత్రాలు చాలా ఉన్నాయి. ప్రతి చోట కూడా దేవదేవుడు మీకు ఆశీస్సులు ఇస్తూనే ఉంటాడు. అహం బ్రహ్మస్మి, అంతా నేనే ఉన్నా అన్నట్టుగా ఆ భగవంతుడు మీలోనూ ఉన్నాడు. నువ్వు చేసే పని మంచిదైతే ఆయన ఆశీస్సులు అనునిత్యం నీ మీదే ఉంటాయి. ఇక అహంకారం పోవాలంటే అడుక్కోవాలా, భిక్షాటన చేయాలి. అది కూడా గుడి దగ్గర, అది కూడా అరుణాచలంలోనే అంటూ ఎవరైతే హడావుడి చేస్తూ ఠంకుటి హడావుడి చేస్తున్నారో ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. మీ దగ్గర ఉన్నది ఏదైతే ఉందో మీ అవసరానికి పోగా రిమైనింగ్ ఉంటుంది కదా, అది వేరే వారికి నువ్వు పంచు, వేరే వారికి సాయం చేయి. ఆటోమేటిక్గా నీకు వచ్చే తృప్తి ఉండిద్దే, అది నీలో ఉన్న అహంకారం మొత్తం పారద్రోలిద్ది. ఒకడికి నువ్వు ఏదైతే ఇస్తున్నావో నీకు ఆ దేవుడు ఇచ్చిన దాని నుంచి నువ్వు కొంత ఇస్తున్నావు నువ్వు అనుకో, అహంకారం అనేది నీకు ఎక్కడ ఉండిద్ది నీకు? సో గురువులు ఎవరైతే చెప్తున్నారో, చాగంటి గారు, గరిగపడి గారు, మరి కొంతమంది ఏవైతే చెప్తున్నారో వాళ్ళు చెప్పిన దానిలో తాత్పర్యం తీసుకోండి, నిగూఢ అర్థం తీసుకోండి. ఆ క్షేత్రానికి వెళ్తేనే, ఆ ముహూర్తానికి పూజ చేస్తేనే, ఆ రోజు అయితేనే, దయచేసి ఆ మైండ్లోకి తీసుకోకండి ప్లీజ్. ఇవిడక మెయిన్ ఇంటెన్షన్ మరలా చెప్తున్నా, నువ్వు, నీ కుటుంబం, నీ బాధ్యతలు ఇవన్నీ గుర్తుంచుకొని అనుక్షణం కూడా దైవ చింతనతో ఉంటూ, తప్పు చేయకుండా, అబద్ధం ఆడకుండా, సన్మార్గంలో ఉంటూ, ఒకటి సొమ్ము ఆశించకుండా, పరాయవాడి భార్య మీద కన్నేయకుండా, పరస్త్రీ మీద వ్యామోహం లేకుండా ఉన్నన్ని రోజులు దేవుడు నీలోనే ఉంటాడు. ఆ పరమశివుని యొక్క ఆశీస్సులు ఎల్లవేళ నీ యందు ఉంటాయి. నీళ్ళ అహంకారం నీ దరిదాపులకు రాదు. నీళ్ళు ఆల్వేస్ సత్వగుణమే ఉంటుంది తప్ప రజో గుణం, తమో గుణం దరిదాపులు కూడా రావు. ఇంతగా మించిన బెస్ట్ వేలు ఇంకెవరూ చెప్పలేరు. మూర్ఖంగా, మూఢంగా, గొర్రెల్లాగా వెళ్ళేసి వేలం వెర్రిగా అరుణాచలంలోనే భిక్షాటన చేయాలంటూ, అప్పుడే శివుని ఆశీస్సులు ఉంటాయన్నట్టు, ఆ అరుణాచలం వీధుల్లో భిక్షాటన చేస్తూ ఉంటే అహంకారం మొత్తం తొలగిపోయింది అన్నట్టు ఎవరెవరో చెప్తూ ఉంటే దానిని గుడ్డిగా ఫాలో అవ్వకండి. సనాతన ధర్మం యొక్క పరువు తీయకండి ప్లీజ్.